ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఏపీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తర్వాత మీరు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నేను ఆల్రెడీ రీసెంట్గా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది మొబైల్లో కూడా సింపుల్ గానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెట్ కెఫ్కి వెళ్ళేసి డబ్బులు వృధా చేసుకోకుండా మీరు సింపుల్ గా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏపీకి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. సో ఇందులోనే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. నేను టెలిగ్రామ్ లో దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్ కూడా ఇచ్చాను. లేదనుకుంటే ఏపీఎస్సీ పోర్టల్కి వెళ్ళినా కూడా మీకు ఈ రకంగా అయితే కనిపిస్తుంది. సో మీకు డైరెక్ట్ లింక్ అనేది మీకు అక్కడ ఉంటుంది కాబట్టి వీలైతే మీరు సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళేసి అయితే మీరు చెక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా దీనికి సంబంధించినటువంటి డేట్స్ గురించి చెప్తానండి. ఇది మనకు ఆగస్టు 5వ డేట్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మీకు ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. లేదు నేను అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నేను అప్లై చేసుకుంటా అంటే ఇక్కడ మీకు లాగిన్ అని చెప్పి 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయడానికి లాగిన్ ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఓటీఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేస్తే డైరెక్ట్ గా మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు ఎవరైతే ఇందులో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓటీఆర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆన్లైన్ ఓటీఆర్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి పోర్టల్ మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీకు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఉంటుందండి. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి డైరెక్ట్ పోర్టల్ లేదా డిపార్ట్మెంటల్ సంబంధించిందా అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇది మీకు న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి డైరెక్ట్ గా మీరు నెంబర్ 1 ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీ 10th క్లాస్ మెమోలో ఉన్న ప్రకారం ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ని కూడా మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ అన్నమాట. మీ డిస్ట్రిక్ట్ ఏదో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. దాంతోపాటు పక్కన మండల్ ఉంది, ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. తర్వాత చూసుకున్నట్టయితే కమ్యూనిటీ డీటెయిల్స్ అనమాట. మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎస్సీలో చూసుకున్నట్టయితే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి మీకు 3 కేటగిరీస్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ కేటగిరీ ఏ గ్రూప్లోకి వస్తారో ఆ గ్రూప్ని జాగ్రత్తగా ఎంటర్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫాదర్ నేమ్ అండి. 10th క్లాస్ మెమోలో ఉన్న ప్రకారమే మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఇవ్వండి. దాంతోపాటు మీ మదర్ టంగ్, సో మీ మదర్ టంగ్ ఏంటో దాన్ని ఎంటర్ అయితే చేయండి. అంటే మీరు ఇంట్లో మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో, తెలుగు అయితే తెలుగు, మరాఠీ అయితే మరాఠీ, ఏదైతే దాన్ని చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్ అండి. మీ రిలీజియన్ ఏంటో దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే 10th క్లాస్ మెమో మీద మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయని చెప్పేసి అయితే ఉంటుంది. ఏ మూలంద రైట్ చీక్ అని, ఏ మూలంద లిప్ అని, ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అక్కడ ఉంటే 2 రాయండి. ఒకటే ఉంటే ఒకటే రాసిన తర్వాత ఇంకొక దగ్గర నో మార్క్ అని చెప్పేసి అయినా రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వర్కింగ్ లో ఉన్నాయి మాత్రమే ఎంటర్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటికి ఇచ్చిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటి ఒకటి మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ అదర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఫిజికల్లీ డిఫరెంట్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో డిఫరెంట్ పర్సన్ కాకపోతే నో పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఒకవేళ ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు టెంపరీ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా నో పెట్టండి. ఒకవేళ మీరు ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఎన్ని రోజులు వర్క్ చేశారో ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ అండి. అంటే ఇక్కడ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్, ఇక్కడ ఎన్సీసీ క్యాండిడేట్ కాదు. ఒకవేళ ఎన్సీసీ మీ దగ్గర ఉంటే కనుక, అంటే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే కనుక, అంటే ఏనోగా మీరు పనిచేసినట్టయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ యూ ఎంప్లాయిడ్, మీరు ఒక ఉద్యోగాన్ని అడుగుతుంది, ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే నో మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మీరు ఎక్స్ ఎంప్లాయ్ గవర్నమెంట్ లో నడుతుంది, ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో చూసుకున్నట్టయితే మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ పేరు రాయండి. సెకండ్ వచ్చేసి ఇక్కడ మీ మండల్ రాసినా పర్లేదు, లేదా మీకు సంబంధించినటువంటి ఏరియా ఏది ఉంటుంది రాయండి. సో ఇక్కడ ఒక మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ స్టేట్ ని రాయండి. స్టేట్ ని అదేవిధంగా మీ యొక్క పిన్ కోడ్ ని రాసేసిన తర్వాత ఇది ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ అన్నమాట. మీరు ఉంటున్నటువంటి అడ్రస్ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ 2 ఒకటైతే కనుక
కనుక, రెండు ఒకటైతే కనుక డైరెక్ట్గా ఈ బాక్స్ టిక్ మార్క్ పెట్టారంటే ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ ఇక్కడ కూడా పేస్ట్ అయితే అయిపోతుంది. లేదు రెండు వేరు వేరు అంటే కనుక రెండు వేరు వేరు అయితే రాసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్కూలింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఇది మీ స్కూల్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీరు స్టడీ మొత్తం రెగ్యులర్ స్టడీనా లేదా ప్రైవేట్ స్టడీనా ఓపెన్లనా, మీరు ఎక్కడ చదువుకున్నారని చెప్పేసి చూసుకోండి. లేదా వేరే రాష్ట్రంలో మైగ్రేట్ అయినటువంటి స్టూడెంట్స్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అంటే మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తెలంగాణ, అంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అని చెప్పేసి కూడా అడుగుతున్నది. ఓకేనా, ఇక్కడ లోకల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇస్తేనే మీరు ఇక్కడ లోకల్ కిందకైతే వస్తారో, లేకపోతే లేదన్నమాట. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే కనుక డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెగ్యులర్ స్టడీ మీద క్లిక్ చేయండి. ప్రైవేట్లో చదివితే ప్రైవేట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఒకవేళ ఓపెన్లో చేస్తే కనుక ఓపెన్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇట్లా మీరు ఏదైతే మీరు దాన్ని అయితే ఇచ్చేసేయండి. సో అందరు రెగ్యులర్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ అయితే పెట్టండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు చెప్తున్నాను, ఇది మీ యొక్క లోకల్ని, మీ యొక్క లోకాలిటీని ఇక్కడనే గుర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రం మిస్టేక్స్ అయితే చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. మీరు 4th క్లాస్ ఎక్కడ చదివారు, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే మీరు డీటెయిల్స్కి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ డిస్టిక్లో అయితే చదువుకుని ఉంటారో మీరు అక్కడనే ఆ జిల్లాలోనే మీరు లోకల్ క్యాండిడేట్ అయితే అవుతారు. ఇక మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 4వ తరగతిని ఏ ఇయర్లో కంప్లీట్ చేశారో అని చెప్పి చూసుకోండి. సో ఆ రకంగా ఈ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ స్కూల్ నేమ్ అండి, మీ స్కూల్ నేమ్ ఏంటో దాన్ని ఎంటర్ చేయండి. సేమ్ 5th క్లాస్ కూడా మీరు ఏ డిస్టిక్లో చదువుకున్నారు ఆ డిస్టిక్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ నేము. ఇట్లా మీరు మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ 10th క్లాస్ వరకు అయితే మీరు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. 10th క్లాస్ కూడా మీరు ఎక్కడ చదువుకున్నారు, బోర్డు వచ్చేసి ఏ బోర్డు, సెకండరీ బోర్డ్ ఆఫ్ ఏపీ కాబట్టి సెకండరీ బోర్డ్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా మీ స్కూల్ నేమ్ అండి, మీ స్కూల్ నేమ్ని ఇక్కడ రాసేసేయండి. అదేవిధంగా మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ని మెన్షన్ చేయండి. మంత్ ప్లస్ ఇయర్ అని చెప్పేసి ఉంటుంది, చూసుకొని దాన్ని అయితే మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ ఇయర్ అడుగుతుంది, మీ 10th క్లాస్ ఇయర్ని కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ 10th క్లాస్ మెమో కిందనే డేట్ ఉంటుందండి, మీరు ఏ డేట్ నాడు అంటే క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి మంత్ డేట్ ఉంటుంది, అక్కడ మంత్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డైరెక్ట్గా ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఒకవేళ మీకు పర్సంటేజ్ అంటే మార్క్స్ ఉంటే కనుక ఎంత పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజ్ రాయండి. గ్రేడ్ ఉంటే కనుక ఎంత గ్రేడ్ ఉందో ఆ గ్రేడ్ని అయితే రాసేసేయండి. టోటల్ మీ మార్క్స్ అన్ని ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఇది ఏంటి అంటే మీరు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీ యొక్క ఇంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటర్ డిస్టిక్ ఎక్కడ చదువుకున్నారు, ఏ డిస్టిక్లో, బోర్డు ఏది అంటే ఇక్కడ ఏం బోర్డు అని ఏం రాస్తారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అని చెప్పేసి రాయండి. సో ఇక్కడ గ్రూప్ మీ యొక్క ఇంటర్లో మీరు ఏ గ్రూప్ని తీసుకున్నారో ఆ గ్రూప్ని ఎంటర్ అయితే చేసేసేయండి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు, మీ ఇంటర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ని, అదేవిధంగా మీ కాలేజ్ పేరు, అదేవిధంగా మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో పర్సెంటేజ్ వచ్చినటువంటి మార్కులు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 876 మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు మీకు 87% అన్నట్టు. లేదా 670 మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు మీకు 67% అని చెప్పేసి ఈ రకంగా జస్ట్ ఎంత పర్సెంటేజో అది మాత్రమే రాయండి. అదేవిధంగా ఇయర్ ఏ మంత్లో పాస్ అయ్యారో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం పక్కన ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఏ ఇయర్లో మీరు ఇంటర్ పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా డిగ్రీ డీటెయిల్స్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకేమన్నా ఉంటే కనుక ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు, హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు, లేకపోయినా ఇబ్బంది ఏం లేదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ మీకు ఇంకేమైనా క్వాలిఫికేషన్ మీరు ఉంటే కనుక అప్పుడు ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసి ఇవ్వండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇది ఇవ్వాల్సిన అంత ఇంపార్టెంట్ అయితే కాదన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటోని, మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో సింపుల్గా ఉండాలి, దాని సైజ్ వచ్చేసి 50 KB లోపు మీ యొక్క ఫోటో అయితే ఉండాలి. సిగ్నేచర్ కనుక చూసుకున్నట్టయితే 30 KB లోపు మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి డైమెన్షన్ కూడా పెట్టడం కూడా జరిగింది. ఒకసారి జాగ్రత్తగా చూసుకొని సైజును తగ్గించుకొని అప్లోడ్ అయితే చేసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలవాలనుకుంటే కనుక ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. అదేవిధంగా ఈ బాక్స్లో కూడా టిక్ మార్క్ పెట్టేసి డైరెక్ట్గా మీరు ప్రివ్యూ మీద క్లిక్ అయితే చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే సో ఈ రకంగా అయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు అన్ని చెక్ అయితే చేసుకోవాలి. అన్ని కరెక్ట్గా ఉంటే కనుక లాస్ట్లో దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్షన్ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మీకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ నెంబర్ అయితే మీకు వస్తుంది అనమాట. సో దీని అయితే మీరు నోట్ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇక్కడ ఓకే ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గానే మీకు సంబంధించినటువంటి ఓటీఆర్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి చెక్ చేసుకోండి అని చెప్పేసి అయితే మీకు చూపిస్తుంది. వీలైతే ఈ పేజ్ని ప్రింట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి.
సో మీకు ఓటీఆర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ రకంగా హోమ్ పేజ్కి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ ఓటీఆర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది మనం ఇంకా జనరేట్ అయితే చేసుకోలేదు. ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పేసి మరొక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ అయితే చేయండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూజర్ ఐడి ఇదివరకు వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు ఇచ్చినటువంటి మీ మొబైల్ నెంబర్ని ఈ యొక్క క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా గెట్ ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. సో ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. పాస్వర్డ్ ఎట్లా ఉండాలంటే మినిమం 8 లెటర్స్ అయితే ఉండాలి. అందులో స్మాల్ ఉండాలి, క్యాప్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు ఎగ్జాంపుల్ ఈ రకంగా క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా చూడండి, ఇది కొంచెం ఇక్కడ నుంచి కూడా ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ అనౌన్స్మెంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ థర్డ్లో చూసుకున్నట్టయితే మనకి యొక్క దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందన్నమాట, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి. సో ఇక్కడ క్లిక్ హేర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో డైరెక్ట్గా క్లిక్ హేర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క ఓటీఆర్ నెంబర్ ఉంది కదా, ఓటీఆర్ నెంబరు, మీ పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ అనిపిస్తున్నటువంటి క్యాప్షన్ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీరు లాగిన్ అవ్వగానే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అని చెప్పేసి, చెక్ అప్లికేషన్ స్టేటస్, అదేవిధంగా ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయంట. ఆటోమేటిక్గా మీరు ఇదివరకు ఇచ్చారు కదా, అది వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ అని ఉంటుంది. డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీరు ఇదివరకు ఇచ్చినటువంటి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ షో అవుతాయి అన్నట్టు. సో 1-2 సార్లు అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ ఆర్ యూ లోకల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఎస్ పెట్టండి, లేకపోతే కనుక నో పెట్టండి. అదేవిధంగా మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్సా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ దగ్గర ఎన్సీసీ ఉంటే కనుక ఎస్ పెట్టండి, అది ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ యూ డిబారెడ్ ఫ్రమ్ ఎనీ, అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఏదైనా స్టేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసి మీరు ఏమైనా డిబార్ అయ్యారా అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఎస్, లేకపోతే నో పెట్టేసేయండి. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అదర్ డీటెయిల్స్ అన్ని అయితే జాగ్రత్తగా ఇవ్వండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ దగ్గర ఇక్కడ మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే కనుక ఇంటర్మీడియట్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. లేదు నేను డిప్లొమా చేశాను, లేదా నేను వొకేషనల్ చేశాను అంటే కనుక ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే మీరు ఇచ్చేసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ అని చెప్పేసి ఉంది. యూనివర్సిటీ ఏదో దాన్ని ఇవ్వండి, అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ అని చెప్పేసి ఇక్కడ రాసేసేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ అక్యూరింగ్ క్వాలిఫికేషన్, మీరు ఏ డేట్ నాడు క్వాలిఫై అయ్యారో మీ మెమో మీద ఉంటుంది, ఆ మెమో మీద ఉన్నటువంటి డేట్ని ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. అదేవిధంగా ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఇవ్వాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ ఇవ్వండి, అవసరం లేకపోతే డైరెక్ట్గా నో మీద క్లిక్ అయితే చేసేసేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ డీటెయిల్స్ అండి. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒకటి ఉంది, అదేవిధంగా అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంది. సో దాని మీద క్లిక్ చేసేసి పోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఫస్ట్ ఇవ్వాలనుకుంటారో అది అని చెప్పేసి అడుగుతుంది. నెంబర్ 1 అని చెప్పేసి ఎంటర్ చేసేసి యాడ్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఏది ఇవ్వాలనుకుంటారో, సో ఇది ఉంది కదా, దానికి కూడా ఇక్కడ నెంబర్ 2 అని చెప్పేసి ఇచ్చేసి యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. సో యాడ్ మీద క్లిక్ చేయని ఇక్కడ 2 పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డివిజనల్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ డివిజన్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఎక్కడ మీకు ప్రిఫరెన్స్ కావాలి, ఏ డివిజన్లో మీకు కావాలి అని చెప్పేసి అడుగుతుంది. చూసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటిది ఏదో దానికి ఇచ్చేసేయండి. ఇక్కడ నెంబర్ 1 ఇస్తున్నావా, అదేవిధంగా యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేయని ఆటోమేటిక్లీ ఇది కింద యాడ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ విశాఖపట్నంకి ఇవ్వడం జరిగింది. ఇట్లా సెకండ్ ప్రిఫరెన్స్ ఏదో నర్సింపట్నం ఉంది, ఇక్కడ నెంబర్ 2 ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నాం అనుకుందాము. సో ఈ రకంగా యాడ్ 2 ఇక్కడ రెండోది యాడ్ అయిపోయింది. ఇట్లా మొత్తంగా చూసుకున్నట్టయితే మీకు ఎన్నైతే ఉన్నాయో అన్నిటిని కూడా మీరు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ ఇదే, ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి అసిస్టెంట్ పోస్ట్ ఉంది కదా, దానికి సంబంధించింది. సో అది కూడా మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇచ్చేసేయండి. సో అదేవిధంగా సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు, ఇట్లా సెకండ్ అని ఎంటర్ చేసేసి యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. ఆటోమేటిక్లీ దానికి సంబంధించినటువంటి ఈ రకంగా నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పేసి వస్తుంది. అన్ని జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ ఫిజికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్లో ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేయని కింద చూసుకున్నట్టయితే మీ హైట్, మీ చెస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతుంది. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ జాగ్రత్తగా ఫిల్ చేసినటువంటి ముచ్చట. అబ్బాయిలు వచ్చేసి 163
163 సెంటీమీటర్స్ పైన హైట్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ అయితే మీకు చెస్ట్ ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు మీకు పెరగాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ హైట్ చూసుకున్నట్టయితే మీ హైట్ ఎంతనో ఇక్కడ హైట్ రాయండి. అదేవిధంగా మీ చెస్ట్ ఎంత ఉంటుందో మీ చెస్ట్ని కూడా రాసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెస్ట్ ఎట్లా ఉంది అంటే 84 సెంటీమీటర్స్ కంటే తక్కువ అయితే ఉండకూడదు. తక్కువ ఉంటే కనుక మిమ్మల్ని తీసుకోరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ కాలం వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ అని అంటే మీరు గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు మీ చెస్ట్ సైజ్ ఎంత ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతుంది. మీరు గాలి బయటకు వదిలినప్పుడు మీ చెస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతుంది. సో అది రాయండి. అది రాసిన తర్వాత ఆటోమేటిక్లీ మీకు డిఫరెంట్ అనేది కింద అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఊపిరి పీల్చుకున్నప్పుడు ఒక 90 సెంటీమీటర్స్ అయితే నాకు 92 సెంటీమీటర్స్ అయితే మ్యాక్సిమం వస్తుంది అనుకుంటా. సో ఊపిరి వదిలిన తర్వాత కనుక చూసుకున్నట్టయితే ఒక 5 సెంటీమీటర్లు మైనస్ చేయండి, అంటే 87 అనుకుందాం. సో 87 అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత డిఫరెంట్ చూసుకున్నట్టయితే ఎంత 5 అని చెప్పేసి అయితే చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఊపిరి పీల్చుకున్నప్పుడు ఎంత ఉంది, ఊపిరి వదిలిన తర్వాత మీ చెస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి దాని మీద ఆధారపడి ఉంటుంది. డిఫరెంట్ అనేది కంపల్సరీ మీకు 5 సెంటీమీటర్లు అనేది ఉండాలి, చూసుకోండి, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే డూ యూ పాసెస్ నార్మల్ ఐ సైట్ అని చెప్పేసి ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. నార్మల్ ఐ సైట్ మీరు పాస్ అంటే అవును, ఎస్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్స్ ప్రిఫరెన్సెస్ అన్నమాట. మీరు ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ రాయాలనుకుంటున్నారని చెప్పేసి ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతుంది. చూసుకొని మీకు దగ్గరలో ఏదైతే ఉంటుందో అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, అదేవిధంగా థర్డ్ ప్రిఫరెన్స్ ఏదైతే అది మీ దగ్గరలో ఇచ్చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పేమెంట్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 250 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. వేరే కేటగిరీ వాళ్ళకు 250 ప్లస్ 80 రూపాయలు, టోటల్ 330 రూపాయలు అయితే మీరు ఇక్కడ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత సేవ్ ఉంటుంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సో అప్లికేషన్ డీటెయిల్స్ ప్రిమర్లీ సేవ్డ్ అని చెప్పేసి అయితే మీకు వస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు పేమెంట్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ టు పేమెంట్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క పేమెంట్ని మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీకు డౌన్లోడ్ చేసుకోనికి అయితే వస్తుంది. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఏ రకంగా అయినా కూడా మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఉంటుంది, అదర్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, మీకు ఏది అవైలబుల్లో ఉంటే దాని ప్రకారం దాని మీద క్లిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఈ బాక్స్లో కూడా టిక్ మార్క్ పెట్టి పే నౌ మీద క్లిక్ అయితే చేయండి. పే నౌ మీద క్లిక్ చేసేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి గేట్వే అయితే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ గేట్వే ద్వారా మీరు పేమెంట్ అయితే చేసేసుకోండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట, మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఎవరైతే ఇండి వరకు వీడియో చూసారో ఇండి వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాయింట్ టు పాయింట్ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ రకంగా అప్లై చేసుకోవాలో క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.